లోక్సభలో అనూహ్య సంఘటన జరిగింది. డీఎంకే ఎంపీలు ధరించి వచ్చిన టీ షర్ట్లపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఆయన. నినాదాలు రాసి ఉన్న టీ షర్ట్లు ధరించి సభకు రావద్దని సభ్యులకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు. ప్రధానంగా ప్రతిపక్షాల ఎంపీలకు సంబంధించి ఆయన ఈ సూచనలు చేశారు. నినాదాలు రాసి ఉన్న టీ షర్ట్లు ధరించి సభకు రావడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని ఓం బిర్లా సూచించారు. లోక్సభ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు స్పీకర్ ఓం బిర్లా. ఈ సందర్భంగా బయటకు వెళ్లి దుస్తులు మార్చుకుని రావాల్సిందిగా ప్రతిపక్ష ఎంపీలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు. తమిళనాడు కేంద్ర ప్రభుత్వం మధ్య కొంతకాలంగా నియోజకవర్గాల పునర్విభజన విషయంలో యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై ఈ నెల 22న చెన్నైలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది డీఎంకే ప్రభుత్వం. ఈ సమావేశానికి ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అలాగే ఇతర రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు అందాయి. ఈ సమావేశానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇప్పటికే సంఘీభావం తెలిపారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉంటే జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా రాసి ఉన్న టీ షర్ట్లను డీఎంకే ఎంపీలు ధరించి వచ్చారు. పునర్విభజనకు వ్యతిరేకంగా డీఎంకే పోరాడుతోంది అని సదరు టీ షర్ట్లపై రాసి ఉంది. ఈ నేపథ్యంలో నినాదాలు రాసి ఉన్న టీ షర్ట్లు ధరించి సభకు రావద్దని సభ్యులకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు.